నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఇప్పుడు ఒక సామాన్యుడి పైన భారం పడబోతుందా మన దేశవ్యాప్తంగా? ఎందుకు అంటే ఉన్న పలంగా ఇదే మంత్‌లో ఏ విధంగా రేట్లు పెంచేస్తూ ఉన్నారనేది మనం జూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క వస్తువు పైన నిత్యావసరాల ధరల మీద కానివ్వండి, అదే విధంగా మనకిప్పుడు రోజు వాడుతున్న పెట్రోల్, డీజిల్ పైన గానివ్వండి, గ్యాస్ పైన గానివ్వండి, ఆయిల్ పైన గానివ్వండి, ఈవెన్ టాక్సెస్ కూడా చాలా పెంచేశారు. మరి ఇదిలా ఉంటే ఒక సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతకాలి అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఎకనామిస్ట్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు మనతో పాటున్నారు. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం ఇప్పుడు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు ఇంత భారీగా పెంచేస్తే అంటే ఇప్పటికే దాదాపు రూ. 7 పైన పెంచేశారు. సో, ఇది మరి ఇప్పుడు ఒక సాధారణమైన వ్యక్తి పరిస్థితి ఎలా అంటారు సార్? మీకు అదే చెప్తున్నాను. మిక్స్డ్ ఎకానమీలో అసలు పెట్రోలియం రేట్లు పెరగడం అనేది ఉండదు. హ్మ్. నేను పెట్రోలియం రేట్లు పెరగడం అనేది ఉండదని ఎందుకు అంటున్నానంటే, మిక్స్డ్ ఎకానమీ యొక్క ఉద్దేశ్యం ఏంటి? ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. అంటే మీరు మార్కెట్ ఫోర్సెస్‌ని మిక్స్డ్ ఎకానమీలోకి ఎలా వదులుతున్నారు? అంటే మీరు మిక్స్డ్ ఎకానమీని ఒప్పుకోవట్లేదా? అసలు మీకు మిక్స్డ్ మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థననే అసలు ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటే ఇలా 2 రోజులకోసారి, 3 రోజులకోసారి పెంచరు కదా! రైతులకి ఏం చెప్పాం మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో మన రైతు విధానం ఏంటి? నష్టం వస్తే దేశానికి, లాభం వస్తే రైతులకనే ఒక నినాదంతో ఇచ్చేసాం. ఫస్ట్ అగ్రికల్చరల్ పాలిసీ దాని మీద బేస్ అయింది. మరి అలాంటప్పుడు 30,00,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే దాని అర్థం ఏంటి? మిక్స్డ్ ఎకానమీ అర్థం చేసుకోలేకపోయామని. అంటే మిక్స్డ్ ఎకానమీ అంటూ ఏది లేదని. అంటే భారతదేశానికి ఏ ఎకానమీ లేదు. భారతదేశానికి ఎకానమీ ఉందని వీళ్ళు అంటారు గానీ నేను ఒక ఆర్థికవేత్తగా నేను నేను ఒప్పుకోను. ఆర్థిక వ్యవస్థలో ఏమవుతుందంటే ఎకానమీ ఉందంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఏం చేస్తున్నాం మనం? ఏంటంటే ఒక రోజులో ప్రభుత్వ విధానం వేరు, ఆర్థిక విధానం వేరు. ఒకరోజు మనం ప్రపంచంలో మూడో పటంలోకొచ్చేసాం. మన ఆర్థిక వ్యవస్థ 3 అయిపోయింది. ప్రజలకేమైపోయింది? 3 అయిపోని, 2 అయిపోని, 1 అయిపోని ప్రయోజనం ఏంటి? మీరు పర్ క్యాపిటా $2,200 2కిను 4కి తేడా ఏంటి? 2కి $22,000 4కి $40,000 మధ్యలో ఉన్న మూడోడికి ఎంత? 2,200 మన పాపులేషన్ ఎంత? అసలు మన ఆర్థిక వ్యవస్థ ఏ ఆర్థిక వ్యవస్థను పోల్చదగ్గది కాదు గదా! అంటే ఇక్కడ మనకు ఎలా ఉంది అంటే, మనం ఆర్థికంగా ముందుకెళ్తున్నాము అనుకున్నప్పుడే మళ్ళీ ఆర్థికంగా పడుతున్నాం అనుకోవచ్చా? ఎందుకంటే అమెరికా అనేది ఆర్థికంగా ఎంత ముందులో ఉందో మనమైతే చూస్తూనే ఉన్నాం. ఈవెన్ చైనా గూడా చూసుకుంటే గూడా చైనాలో అది గూడా మరి అలాగా ఎందుకు మీరు పెంచట్లేదు? ఎందుకు మన భారతదేశంలోనే ఇంత ఆర్థికంగా వెనుకబడిపోతూ ఉన్నాం అనుకోవచ్చు? అసలు మీ అందరికీ తెలియవలసిందేంటంటే మనం ఎవరితోనూ పోల్చుకోకూడదండి. చైనాని, ఇండియాని, శ్రీలంకనేను లేతే ఈళ్ళందరితోని ఎందుకు పోలుస్తున్నారు? మనది 150,00,00,000 మంది జనాభా. హ్మ్. ఆ 150,00,00,000 మంది మిక్స్డ్ ఎకానమీ మన విధానం. మనకి ఆదాయానికి, రాబడికి ఎవరికీ తెలీదు. పెద్దగా ఎవరికీ ఐడియా లేదు. రాబడికి, ఆదాయానికి తేడా చెప్పమనండి ప్రైమ్ మినిస్టర్‌లని, చీఫ్ మినిస్టర్‌లని వాళ్ళని. వాళ్ళకి తెలీదు. ఆర్థిక వ్యవస్థ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆదాయానికి, రాబడికి తేడా తెలీదు. బడ్జెట్ ప్రవేశపెడతాడు. అది కదా కావాల్సింది. మీకు అర్థం చేసుకోవాల్సిందేంటంటే అమెరికా జనాభా 30,00,00,000 మంది. వాళ్ళ పర్ క్యాపిటా మనకి వాళ్ళది $28,000,000,000 ఎకానమీ. మనదెక్కడ గట్టిగా తంతే 3, 4 ఎక్కడ 28,000,000,000,000 ఎక్కడ 3, 4 ట్రిలియన్‌లు ఏం అవును సార్. డ్రీమ్ చేస్తున్నాం మనం? అంటే మనం ఏంటంటే కంపారిజన్ ఎందుకు అంత ఫాస్ట్‌గా మనం 150,00,00,000 మంది జనాభా అండి బాబు. భయంకరమైన జనాభా. దీన్ని ఏ రకంగా స్ట్రీమ్ లైనింగ్ ది నేషనల్ ఎకానమీ. మన భారతదేశ జాతీయ జాతీయ ఆర్థిక విధానాన్ని మనం స్ట్రీమ్ లైన్ జేసుకోవాలి. ఆ స్ట్రీమ్ లైన్ మనం చేసుకోలేదు. దానికి ముందు ఏం చేయాలంటే పొలిటికల్ పార్టీని స్ట్రీమ్ జేయాలి. పొలిటికల్ పార్టీని హ్యాండిల్ చేసే విధానంలో ఎలక్షన్ కమిషన్ దగ్గర అది వేరే ఆర్గనైజేషన్ ఏదైనా పెట్టుకొని అసలు పొలిటికల్ పార్టీ రిజిస్టర్ రాత్రి మా నాన్నగారు పెద్దాయన అని చెప్పి ఒకడు పార్టీ పెట్టేస్తాడు. అసలు పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్‌మెంట్ దగ్గర నుంచి మార్పు రావాలిది. పొలిటికల్ పార్టీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ దగ్గర మార్పొస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయరు. ఇప్పుడు చూడండి విజయ్ మరి తమిళనాడులో ఏమైంది? 3,44,000,000 44,000,000 వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ. ఆయన ప్రామిస్‌లు ఎన్ని చేశాడు? 23,00,000 చేశాడు. అది ఆయన 23,00,000 చేశాడని ఆయనకి తెలీదు. ఇప్పుడు ఆయన రైతు రుణాలన్నీ మాఫీ చేసేస్తా అన్నాడు 5 ఎకరాల లోపల. అవి ఎన్నున్నాయో ఆయనకే తెలీదు.
అంటే ఏంటి? ఏంటంటే మీకు మెకానిజం లేకుండా పోయింది. డెమోక్రసీలో ఒక మెకానిజం ఆర్థిక వ్యవస్థని, రాజనీతి శాస్త్రాన్ని కలిపేయడం అనేది ఉంది చూసారా? అది చాలా దారుణం అది. ఈరోజు మనం ప్రజలు ఏం చేస్తున్నారు? మాట్లాడితే చేతులెత్తేస్తున్నారు. అవును. ఇంకోటేంటంటే మిక్స్డ్ ఎకానమీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఇంకోటేంటంటే డిజాస్టర్ మేనేజ్‌మెంట్. కాంటింజెన్సీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏంటి? వీళ్ళే అది అది చే అది ప్రజల చేతుల్లో కాదు, ప్రభుత్వం చేతుల్లో ఉండాలి. అది ప్రభుత్వం ఎప్పుడు తీసుకోదు. ఇప్పుడు వరదొచ్చి, వాగొచ్చి మన ఇల్లు కొట్టుకుపోయినా, ఎవడి ఇల్లు కొట్టుకుపోయినా ఆడికి మహా అయితే ఓ రూ. 1,00,000 ఇస్తారు. కాంపెన్సేషన్ ఇస్తారు. ఆదుకోరు. ఆదుకోవడం వేరు, నష్టపరిహారం చెల్లించడం వేరు. క్యాపిటలిస్టిక్ ఎకానమీలో సోషలిస్టిక్ ఎకానమీలో ఆదుకుంటారు. ఇక్కడేంటి నష్టపరిహారం ఇస్తారు. నష్టపరిహారం అంటే ఏంటి? 50,000, రూ. 1,00,000 కతమాది ఎవడు పెడతాడు? ఆ కతమాది ఎవరు పెట్టుకుంటారంటే మనం గోల్డ్ అమ్ముకొని, అవి అమ్ముకొని, ఇవి అమ్ముకొని మన ప్రజలందరూ గోల్డ్‌ని నమ్ముతారు కాబట్టి. ఇంక దేన్ని నమ్మరు కాబట్టి. అది అమ్ముకొని వాళ్ళు కట్టుకుంటారు మళ్ళీను. మళ్ళీ వాళ్ళు జనజీవన స్రవంతిలోకొస్తారు. అసలు డిజాస్టర్ మేనేజ్‌మెంటు నిన్న చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత తెలివితేటలుగా వా సీఆర్ఎఫ్‌ని తగ్గించే కాంటింజెన్స్ రిస్క్ ఫ్యాక్టర్‌ని తగ్గించేసింది. ఏ అధికారం తగ్గించిందో ఆళ్ళకే తెలీదు. రిజర్వ్ బ్యాంక్ ఏం బిజినెస్‌లు చేయలే. గోల్డ్, ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ హ్యాండిల్ చేస్తే దాంట్లో నొటేషనల్ లాభం ఉంటుంది. ఆ రొటేషనల్ లాభాన్ని గవర్నమెంట్‌కి డివిడెండ్‌గా అసలు నువ్వెవడో డివిడెండ్‌కి ఇవ్వడానికి? నీకు ఏ అధికారం ఉందని డివిడెండ్‌కి ఇవ్వడం? రిజర్వ్ బ్యాంక్ ఎవడిచ్చాడు అధికారం? ఆ రూ. 2,87,000,00,00,000 ప్రభుత్వానికి ట్రాన్స్‌ఫర్ చేసేసింది. రేపు పొద్దున్నే బంగారం 1,50,000 నుంచి డైరెక్ట్‌గా 60,000కో, 70,000కో వచ్చిందనుకోండి. అప్పుడు ఆ లాస్‌ని ఎవరు చూపిస్తారు? ఆ లాస్ ఎవడన్నా పట్టుకొచ్చి ఇస్తారా ఈళ్ళకి? ఫారెన్ ఎక్స్‌చేంజ్ డాలర్ ఇప్పుడు రూ. 180 అయిపోతుంది. అప్పుడేం చేస్తారు? లేదంటే రూ. 60 వస్తుంది. మళ్ళీ రూ. 40 వచ్చేస్తుంది. అప్పుడేం చేస్తారు? ఆ సీఆర్ఎఫ్ అనేది పెట్టుకున్నదేంటి? అలాంటిది ఏదైనా హెచ్చు తగ్గులొస్తే ఫేస్ చేయడానికి. దాన్ని తగ్గిచ్చేసి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నారు. మొత్తానికైతే అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు సార్? నార్మల్‌గా ఒక కామన్ మ్యాన్ లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎందుకు అంటే ఈ ముఖ్యంగా ఈ ఈ క్వెషన్ ఎందుకు అడుగుతున్నా అంటే ముఖ్యంగా ఎవ్వరి జీతాలు చూసుకున్నా గానీ, జీతాలు మాత్రం పెరగట్లేదు గానీ, ధరలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. సో, ఏ విధంగా చూడొచ్చు? గ్రోయింగ్ ఇన్‌ఫ్లేషన్ అండి ఇది. అది ఇన్‌ఫ్లేషన్ అనేది గ్రో అయిపోతుంది. ఏంటంటే ఇన్‌ఫ్లేషన్ ఒకసారి స్టార్ట్ అయిందంటే ఆర్థిక వ్యవస్థ చేతిలో నీళ్లు గ్లాస్‌లో నీళ్లు లాంటివి. ఒకసారి కిందకి పోసేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేము. అలాగని అది ఆవిరి అవ్వకుండా ఆపేయలేము. నీళ్ళ లాంటిది. చేతిలో ఉన్న గ్లాస్‌లో ఉన్న నీళ్లు లాంటిదది. ఆ ఆర్థిక వ్యవస్థ ఒకసారి వెళ్ళిపోయిందంటే ఆర్థిక శాస్త్రం పడిపోయిన ఏ శాస్త్రం పడిపోయినా పైకి లేపొచ్చు కానీ, అర్థశాస్త్రం భయపడితే దాన్ని దేవుడు కూడా లేపలేడు. ఎవరు లేపలేరు. అది ప్రాసెస్ అది. అది ప్రాసెస్ నుంచి బయటపడాలంటే కష్టం. మీరు ప్రాసెస్‌ని తెలివితేటలుగా నడుపుకోవాలి దాన్ని. ఎంతో ఇదిగా ఇప్పుడు అమెరికా వాళ్ళకి 40 ట్రిలియన్‌ల అప్పుంది. వాళ్ళు చాలా వరస్ట్ ఇన్‌ఫ్లేషన్‌కెళ్తున్నారు వాళ్ళు. మనం కూడా ఎళ్ళాలి. మనం తప్పదింక. మనం ఆ రూట్‌లోకెళ్ళిపోయాం. ఆ ఇన్‌ఫ్లేషన్‌కెళ్ళిపోయాం. వచ్చే సమయంలో ఎలా ఉంటుందంటే, వచ్చే సమయంలో ఏమో మరి ఈ పంటలు పండి, ఇవన్నీ మళ్ళీ ప్రాసెసింగ్‌లోకెళ్తామా? లేదా చైన్ ఎఫెక్ట్ ఇంకా దాని గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఎక్కువయ్యి, దాన్ని ఇంకా ఇన్‌ఫ్లేషన్ పెంచుతుందా? ఇన్‌ఫ్లేషన్ పెంచితే ఇంకా ప్రైసింగ్ పెరిగిపోతుంది. ఇంక ప్రైసింగ్ పెరిగిపోతుందనేంటి ద్రవ్యం యొక్క విలువ తగ్గిపోతుందని. అంటే ఇక్కడ మనకి ఒక 1 ఇయర్ తర్వాత ఏమైనా చేంజెస్ జూడొచ్చా? ఎందుకనంటే గనక మోదీ గారు ఎక్కువ మట్టుకు 1 ఇయర్ వరకే ఫోకస్ జేశారు గదా! అంటే బంగారం 1 ఇయర్ వరకే కొనొద్దు. డీజిల్, పెట్రోల్ గూడా ఎక్కువ వాడొద్దు. ఒక 1 ఇయర్ వరకైనా పాటించాలి అని చెప్పడం జరిగింది గదా! ఈ 1 ఇయర్ తర్వాత ఏమైనా చేంజెస్ చూడొచ్చంటారా? అంటే ఫారెన్ ఎక్స్‌చేంజ్ మోడీ గారు చెప్పిందేంటంటే ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ కన్జంప్షన్ అయిపోతున్నాయి. మనకున్నయి $600 బిలియన్ హ్మ్. ప్లస్ పెట్రోలియం, డీజిల్ ప్రొడక్ట్స్ మీద మనం ఎన్నాళ్ళు మనం ఆనందంగా తీసుకున్నాం. ఎందుకంటే రష్యా వాడు డిస్కౌంటెడ్ ఆయిల్ ఇచ్చాడు. కరోనాలో మన ఎకానమీ పడిపోయింది. అది కరోనా నుంచి ఎళ్తోంది ఎకానమీ పడిపోవడం. దాన్నేంటంటే ఆ డిస్కౌంటెడ్ ఆయిల్ మనను కాపాడింది. ఆ డిస్కౌంటెడ్ ఆయిల్‌లో మనం షెడ్యూల్ చేసిన ప్రపోజ్డ్ బడ్జెట్‌లో పెట్టిన డబ్బుని ఖర్చు పెట్టకుండా కాపాడగలిగాం. హ్మ్. మనం 25 పైసలు రూపాయికి 25 పైసలు ఖర్చు పెడతామంటే రష్యా వాళ్ళు 13 పైసలే ఖర్చు పెడుతున్నాం. హ్మ్. కదమ పద్న పద్మ కదమ 12 పైసలు మనం మన మన రెవెన్యూ మన ఆదాయంలో ఉపయోగించుకుంటున్నాం. మన జాతీయ ఆదాయంలో ఉపయోగించుకుంటున్నాం. మన జాతీయ ఆర్థిక విధానంలో ఉపయోగించుకుంటున్నాం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కి ఉపయోగించుకుంటున్నాం. వీళ్ళేం చేస్తున్నారు అలా కాదు కదా! వీళ్ళు డిఫరెంట్ చెస్‌లేసి అంటే ఏంటి ఒక రకమైన ఆదాయం మీద, రాబడి మీద మీకు మొదటి నుంచి చెప్పాను ఇలాంటి పెద్ద దేశం నడపాలంటే ఇది కరెక్ట్ కాదు.
మీరు రాష్ట్రాల్ని ప్రతి రాష్ట్రం 1,50,00,000 మంది జనాభా కంటే ఉండడానికి వీల్లేదు. ఆర్థిక వ్యవస్థ ఒప్పుకోదు. 1,50,00,000, 2,00,00,000 మంది జనాభా ఉంటే కనుక అది రాష్ట్రం మీరు ప్రతి 2,00,00,000 మందికి ఒక రాష్ట్రంగా క్రియేట్ చేసుకోవాలి. అంటే 75 రాష్ట్రాలవుతాయి. 75, 80 రాష్ట్రాలవుతాయి. చిన్న చిన్న రాష్ట్రాలుగా చేసుకొని వాటి ఆదాయాన్ని, ఎందుకంటే ప్రతి రాష్ట్రం 10,00,000,00,000 అప్పు దాటిపోయింది. ప్రతి రాష్ట్రం ఆ 10,00,000,00,000 అప్పు దాటిపోయిందంటే ఇంక మళ్ళీ దాన్ని తిరిగి తీర్చలేని స్థితికెళ్ళిపోయింది. ఏ రాష్ట్రం గూడా వాళ్ళ అప్పుని తీర్చలేని స్థితికెళ్ళిపోయాయి. ఇప్పుడు మన భారతదేశం యొక్క 234,00,000,00,000 అప్పు. ఇంక అప్పు పుట్టడం గూడా కష్టమైపోతుంది. అది. ఐఎంఎఫ్ లాగా అయిపోతుంది. మనం పాకిస్తాన్ చూడండి. పాకిస్తాన్ జుల్ఫికార్ భుట్టో ఉన్నంత కాలం అప్పటి వరకు జరిగింది. తర్వాత ఇంక అక్కడి నుంచి ఇప్పుడు చూడండి, ఐఎంఎఫ్ ప్రతి వాడి దగ్గరికెళ్ళి 1 బిలియన్ ఇస్తారా? 2 బిలియన్ ఇస్తారా? అని అడుక్కోవడంతో సరిపోతుంది. సరే, ఇప్పుడు ఇది ఇంతటితో ఆగుతుందనుకోవచ్చా? లేదంటే ఇంకా భారీగా పెరిగే అవకాశాలున్నాయా? ప్రతి ప్రొడక్ట్ మీద గానివ్వండి, ప్రతి దాని మీద గానివ్వండి? అలా కాదండి. మనది ఎకనామికల్ పాలిసీస్, రిఫార్మ్స్ గరిష్టీకరణ మీద ఆధారం చేసుకుంది. అంటే హ్మ్. మాక్సిమైజేషన్ మీద చేసుకుంది. దాన్ని ఆ గరిష్టీకరణ ఫార్ములాతో చేసిన ఈ ఎకనామికల్ ఫార్ములాస్, ప్రిన్సిపల్స్, పాలిసీస్ అన్నిటిని మనం కన్వర్షన్ చేసుకొని ఆప్టిమైజేషన్‌కి తీసుకెళ్ళాలి. అంటే అత్యుత్తమీకరణకు తీసుకెళ్ళాలి. గరిష్టీకరణ అనేది అసలు తప్పది. గరిష్టీకరణ మీద అసలు సిద్ధాంతం మీద పాలిసీస్, ఎకనామిక్ పాలిసీస్ రాయకూడదు. ఎందుకంటే ఎందుకు రాయకూడదంటే దానికి రీజన్ ఉంది. ఎందుకంటే 50 క్రోర్స్ పాపులేషన్ క్రాస్ అయిపోతే ఇంక గరిష్టీకరణ ఉండదు. 50 క్రోర్స్ పాపులేషన్ మనం క్రాస్ అయిపోయాం. యూరోప్ మొత్తం చూసుకుంటే 50 క్రోర్స్ లేదు. మనం వాళ్ళు మహా అంటే 30, 35 కోట్ల మంది ఉంటారు. 35 కోట్ల మంది ఉంటారు. హ్మ్. యూరోప్ మొత్తం. వాళ్ళే మాక్సిమం ఆప్టిమైజేషన్ మీద రాసుకుంటున్నారంటే, మనం ఎక్కడ రాసుకోవాలి? మనం మాక్సిమైజేషన్ మీద ఉన్నాం. అంటే గరిష్టీకరణ. ప్రతీది గరిష్టం అయిపోయింది. బ్యాంకింగ్ సిస్టమ్ గరిష్టీకరణలోకెళ్ళిపోయింది. అంటే ప ప రెస్పాండ్ అవ్వట్లేదు. ఇన్స్యూరెన్స్ పాలిసీస్ రెస్పాన్స్ అవ్వట్లేదు. ఏది రెస్పాండ్ అవ్వట్లేదు. హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, కమ్యూనికేషన్ మీద ప్రజలు ఆధారపడతారు. హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, కమ్యూనికేషన్ మీద. దాన్ని ఏ రకంగా ఆదేశించాలో, అంటే దీని అర్థం ఏంటంటే, ఇండియా నీడ్స్ స్ట్రాంగ్ ఎకనమిస్ట్ టు రైట్ ది పాలిసీస్. ఈ దిక్కుమాలిన పాలిసీస్ రాసేవాళ్ళు కాదు గానీ, రియల్ ఎకనమిస్ట్‌లు అక్కడుండాలి. వాళ్ళు రాయకపోతే ఈ దేశం ఎలా? తర్వాత ఈళ్ళందరూ పారిపోతారండి. ఎవడుండడు. ఈ అవును. మహానాయకుడు, నాయకుళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు విజయ్ ఏమన్నాడు? ఇవాళ ఫార్మర్ లోన్ వేవర్స్‌లో అన్ని కండిషన్‌లు పెట్టి బయటకి పంపించారు. ప్రజలకు అర్థమైపోయింది చేయలేడని. అంటే ఏంటి, అందుకే అన్నాను నేను ప్రభుత్వాన్ని కాదు. ఎలక్షన్‌గా ఇదేంటంటే సుప్రీం కోర్ట్‌లో చెప్పాలి. పీఐఎల్ ఏసి ఒక కొత్త పార్టీ వ్యవస్థ, అంటే ఎలక్షన్ కమిషన్‌తో పాటు ఇంకొక వ్యవస్థను ఏర్పాటు చేసి పొలిటికల్ పార్టీస్‌ని కంట్రోల్ చేయాలి. ప్రజల యొక్క ఎమోషన్ సెంటిమెంట్స్‌తో ఆడేసుకుంటున్నారు. ప్రజలకి మేము ఇచ్చేస్తాం అంటే ప్రజలు నమ్మేస్తున్నారు. వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన కల్పించట్లేదు. వాళ్ళకి జ్ఞానం, పరిజ్ఞానం కల్పించకుండా ఏదైనా వస్తే చేతులెత్తేసి, మేము చేతులెత్తేసాం కాబట్టి మీరు కూడా ఎత్తేయండి అంటున్నారు. మీరు కొనొద్దు, మీరు అసలు భోజనం తినొద్దు, లేదా నీళ్లు తాగొద్దు, అలాంటివి చెప్దామని ట్రై చేస్తారు. అది కరెక్ట్ కాదు. మీరు ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్, గోల్డ్ రిజర్వ్స్ మోర్ థాన్ సేమ్. గోల్డ్ అనేది పరిభాష. ఆ పరిభాష దేనికి? సంస్కృతిలో భాగం. ఒక ఆడపిల్ల మన ఇంట్లోంచి బయటికెళ్ళి వేరే చోటకెళ్తుందంటే, వాళ్ళకి ఆ అమ్మాయికి మనం పుస్తులిస్తాం, గాజులిస్తాం ఇవన్నీ. వాళ్ళకేంటి అది భావన వాళ్ళ అవును. ఇండిపెండెన్స్ అనేది భావన. ఆ భావనలో ఉన్న దాని గురించి కూడా టచ్ చేసి చెప్తున్నామంటే, మనం ఎంత స్థితికి జారిపోయాం. 7.68% రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న సీఆర్ఎఫ్ ఉన్నదాన్ని తీసుకొచ్చి 6.25 తీసుకురావాల్సిన అవసరం రిజర్వ్ బ్యాంక్ లేదా? రేపొద్దున నువ్వు నష్టాల్లోకెళ్ళిపోతే, ఇన్‌స్టిట్యూషన్‌గా నువ్వు నష్టాల్లోకెళ్ళిపోతే నిన్ను కాపాడేదెవరు? ఎవడుండడు. మన భారతదేశంలో ఇంక వైకల్పిక వ్యవస్థ ఏం లేదు. రిజర్వ్ బ్యాంక్ నష్టాల్లోకెళ్ళిపోతే కాపాడడానికి ఎవరు లేరు. దేర్ ఈస్ నోబడీ. అవును. ఇలాంటి యాక్షన్ తీసుకోవడం ఏంటి? అంటే దాని అర్థం ఏంటి? మీరు అర్థం చేసుకోండి. అవును ఆర్థిక సార్. వ్యవస్థ ప్రకారం మార్పులవసరం. మార్పులవసరం. ప్రజలకు తెలియవలసిందేంటంటే, ప్రజలు ఆర్థికంగా చైతన్యవంతులవ్వాలి. హ్మ్. ఆర్థిక వ్యవస్థ మీద ఎవరో వచ్చి ఇది చెప్పి మేము ఇది చేసేస్తామంటే మీరు నమ్మకండి. అది జరగని పని. మనకి 234,00,000 అప్పుంది భారతదేశానికి. మన ప్రతి రాష్ట్రానికి యావరేజ్‌గా 10,00,000 రూపాయల అప్పుంది. తీర్చలేని అప్పు ఎవ్వడు తీర్చలేడు. ఎంత పెద్ద నాయకుడైనా ఒక అర్థశాస్త్రవేత్త కూడా అది కూడా దాన్ని రన్ చేసి
ఏళ్ళు రన్ చేసి మెల్లిగా దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. దీనికి ఒక ఆల్టర్‌నేటివ్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ 75 రాష్ట్రాలు చిన్న చిన్న రాష్ట్రాలుగా క్రియేట్ చేయడమే కరెక్టు. చేస్తే ఆ రాష్ట్రాలకు అప్పు కింద 1,00,000 కోట్లు 2,00,000 కోట్ల దాకా వస్తే ఆ రాష్ట్రాలు ఏమన్నా వాటిల్లో వాటి అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆర్థిక వ్యవస్థ ఇది ఇలాగెళ్ళదు. ఎందుకంటే ప్రజలే తట్టుకోలేరు. ప్రజలు బయటకొచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ లేకుండా ఓ రోజు ఉండగలరా? వాటర్ లేకుండా ఓ రోజు ఉండగలరా? లేదు. మరి అదే ఆర్థిక వ్యవస్థ అదే. ఆర్థిక వ్యవస్థ అంటే అదే కదండీ! అవును. మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారు. మీకు మీరు బిల్ కట్టినప్పుడు మీరు డిమాండ్ చేస్తారు కదా! నాకు ఎలక్ట్రిసిటీ ఎందుకివ్వవు అని. వాటర్‌కి బిల్ కడుతున్నారు. మీరు వాటర్ ఎందుకివ్వనని డిమాండ్ చేస్తారు కదా! సో, ఇదంతా ఏంటంటే పన్నుల రూపంలో మీరు ఇన్‌కమ్ టాక్స్ చూడండి. మీరిప్పుడు మీరు డ్రా చేసిన సాలరీకి ఇన్‌కమ్ టాక్స్ కడతారు. తర్వాత మీరు ఏ వస్తువు కొన్నా టాక్స్ కడుతున్నారు. అంటే డబుల్ టాక్స్ ఇది. ఇలాంటి వ్యవస్థ ఏంటి? డబుల్ టాక్స్ ఎందుకు కట్టాలి? ఒక ఇండివిడ్యువల్ మీరు ఎంప్లాయీ మీకొచ్చే జీతంలో మీరు ఇన్‌కమ్ టాక్స్ కట్టేసిన తర్వాత మీరు ఇంకే పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు టాక్స్ పెయిడ్. టాక్స్ పే చేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు అగ్గిపెట్టె దగ్గర నుంచి ఏం కొన్నా మరి అన్నిటికి జీఎస్టీ ఏదో ఒకటి కడుతున్నారు టాక్స్. ఈవెన్ పాలు కొనుక్కున్న టాక్స్ కడతారు. సో, అలాంటి వ్యవస్థని ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలకు ఆర్థిక విధానం మీద అవగాహన రావాలి. ప్రజలకు ఆర్థిక విధానం మీద రానివ్వరు. వీళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళ సెంటిమెంట్‌లతో ఆడేసుకోవడం, వాళ్ళని ఇచ్చేసేయడం, తర్వాత మేము ఇచ్చేసేస్తాం, మేము అది చేసేస్తాం అనడం, ఏమీ చేయకుండా వెళ్ళిపోవడం. ఏంట్రా అంటే అప్పు మిగులుతుంది. అప్పు మిగిలితే అప్పు తీర్చేవాడు ఉండడు. అక్కడి నుంచి ఈ అప్పులు ఏం తీరు ఈ అప్పులేంది ఇప్పుడు తమిళనాడుకి మొత్తం 11,00,000 కోట్ల అప్పు ఉంది. తమిళనాడుకి 11,00,000 కోట్ల అప్పు. అది హ్మ్. తీర్చడానికి ఎవరు లేడు. అది తీర్చే పద్ధతి కూడా లేదు. తీర్చే విధానం కూడా ఉండదు. ఎలా అయిపోతుందంటే అది పెరిగిపోతూ వాళ్ళ ఎక్కడికెళ్ళిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చేస్తుంది. దానికి మనం ఇన్వైట్ చేసేసుకున్నాం. మనకి మనం ఎంత ఆదాయం సంపాదిస్తున్నామో అంత ఆదాయం ఖర్చు పెడతారు. రైట్? అవును. మన జీతం ఎంత ఉంటుందో, మనం ఎంత సంపాదిస్తున్నాం చూసుకొని మన ఇంటిని మనం అంతలో నడుపుకుంటాం. రైట్? అవును సార్. అదే సిద్ధాంతం ప్రభుత్వానికి వర్తిస్తుంది. అదే సిద్ధాంతం ముఖ్యమంత్రికి వర్తిస్తుంది. హ్మ్. మొత్తం క్యాబినెట్‌కి వర్తిస్తుంది. మనకు రాష్ట్రానికొచ్చే ఆదాయం ఎంత? రాబడి ఎంత? దాని మీద నడపాలి. అంతేగాని వీళ్ళేం చేస్తున్నారు? పెట్రోలియం ప్రొడక్ట్స్ లిక్కర్ మీద నడిపేస్తున్నారు. హ్మ్. పెట్రోలియం ప్రొడక్ట్స్ మీదేమో రూ. 35 మీరు 3 లీటర్లకు అయ్యే డబ్బు ఇస్తుంటే మీకు 1 లీటర్ పోస్తున్నారు. అవును సార్. 3 లీటర్‌కి అయ్యే డబ్బు ఇస్తుంటే 1 లీటర్ పోస్తున్నారు వాళ్ళు. సో, దాని మూలాన ఏమవుతుంది? ఆ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద వాట్ ఏసి, అదేసి దాన్ని ఇచ్చేస్తున్నారు. దాన్ని మాట్లాడరు. దాన్ని మాట్లాడితే చాలా ఇబ్బంది. పెట్రోలియం ప్రైసెస్ పెరిగిపోతుందని పొలిటికల్ పార్టీస్ ఎలా చెప్తాయి? ఎవడు తగ్గించొద్దన్నాడు? ఇప్పుడు మీకు తెలంగాణలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాట్ కంప్లీట్ తీసేయమనండి. ఎందుకు విజయం తీసేయమనండి. ఎవరు తీయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ నడవదు. అంటే ఏంటి ప్రజల మీద ఏసేస్తున్నారు. మేము ఇస్తున్నాం అంటున్నారు. ఇంక ఇచ్చే పరిస్థితి ఏం కనపట్లేదు కదా! ఇచ్చే పరిస్థితి అసలు మీకు ఇచ్చే పరిస్థితి అనేదే లేదు. అవును సార్. అంటే ఏంటి మీ మీద రూపాయి ఇస్తున్నారు, రూ. 100 చార్జ్ చేస్తున్నారు. చెత్త పన్ను అంటున్నారు, ఇదంటున్నారు. ఈ పన్నులకి అసలు వాళ్ళకి అర్థం తెలీదు. అంటే ఏంటి వాళ్ళకి చేతకాక, వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ మీద విధానం లేక, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తెలియక, ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ ఏసి కూర్చోవడం అనుకుంటున్నారు. లేతే పోలీసుల చేత సలాం కొట్టించుకోవడం, లేతే వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం అనుకుంటున్నారు. చివరన అలా ఏమి ఉండదది. మీరు ఆర్థిక వ్యవస్థను క్షీణం తీసుకొచ్చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఈరోజు 11,00,000 కోట్లు అప్పు చేశారంటే అన్ని పార్టీలు రెస్పాన్సిబులే. ఎన్ని అవును సార్. పార్టీలైతే రూల్ చేసాయో ఇక్కడనే గాదు. మనం దేశవ్యాప్తంగా జూసుకున్నా గానీ ఇదే పరిస్థితి సార్. మొత్తం అంతా నేను అదే అంటున్నాను కదా! హ్మ్. ఇప్పుడు 3 ఇండస్ట్రీలండి. సాఫ్ట్‌వేరు, ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ చూడండి. సాఫ్ట్‌వేర్ గ్రిడ్, హ్యూమన్ రిసోర్స్ గ్రిడ్ తయారు చేయాలి. ఒక దేశం హ్యూమన్ రిసోర్స్ గ్రిడ్ తయారు చేయాలి. చేయలా. ఆ టైం అన్నమాట. ఆ టైంలోకెళ్ళిపోతాం మనం. రైట్. అంటే మీరు ప్ర ఆర్థిక వ్యవస్థకి ఆర్థికవేత్తే రెస్పాన్సిబుల్ అవ్వాలి. అవును సార్. రైట్. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.